పేపర్ అటుకులు చూపిస్తున్నాను. ఇలాగా తర్వాత వేసుకోవాలి. నార్మల్గా మీకు తెలిసే ఉంటుంది. తర్వాత నేను చూపిస్తా. ఇవి పేపర్ అటుకులు అండి. ఇప్పుడు మనము ఇవి పేపర్ అటుకులు ఇలాగ మనము కలుపుతూ ఉండాలి. సిమ్లో పెట్టేసి చూడండి, ఇలాగా సిమ్లో పెట్టేసి మనము కలుపుతూ ఉండాలి. నార్మల్గా మనకి మరమరాలు చేసుకుంటాం కదండి, అలాగా కొద్దిగా బోర్ కొడితే ఇలా చేసుకోవచ్చు. ఇలాగా కలుపుతూనే ఉండాలన్నమాట. చాలా టేస్టీగా ఉంటాయి. కొద్దిగా లావుగా ఉండే అటుకులు వచ్చేసి అవి ఆయిల్లో ఫ్రై చేయొచ్చు. ఇవైతే అవసరం లేదు. ఇలాగే కలుపుతూ ఉంటే అవి కరకరలాడుతూ ఉంటాయి. ఇలాగా కలుపుతూనే ఉండాలి. ఫ్లేమ్ కొద్దిగా డౌన్ చేస్తూ హై చేస్తూ నిదానంగా ఇలాగా కలుపుతూ ఉండాలి. కొద్దిగా కారం వేసాను. ఇలాగా కలుపుతూనే ఉండాలి. కొద్దిగా మనకి సాల్ట్ వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసిన తర్వాత ఇలాగా ఎల్లిపాయ దంచుకున్నది వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు పేపర్ అటుకులు రెడీ అయ్యాయి. సూపర్గా ఉంది. మీరు ఇలాగే ట్రై చేసుకోండి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి.